ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన 2 పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రిఫర్ చేశారు వాళ్ళు. అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ఏ ఇష్యూ, వాళ్ళే చేసేసుకొని ఉండొచ్చు. చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే రిటర్సల్ ప్యానెల్కి రావాలి. ఇది వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది. అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం, 2013లో పెట్టాం. అప్పుడు చేసాం, కొన్ని కేసులు చేసాం. అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాం. మళ్ళీ మొన్న 2018లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానెల్ వచ్చింది. ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కానీ ఉమెన్కి, ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకే చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు. జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు, ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోని ఉండకూడదు. మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు. ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్. బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి. దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము. నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే ఎవళ్ళకాళ్ళు అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. అయినా కూడా ఉండాలి. సో అందుకని ఈ పేర్లు తీయటం కాదు. పేర్లు ఎందుకు తీయట్లేదంటే పేర్లు కాదు, అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి. ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అండ్ గోప్యంగా ఉంచబడుతుంది. ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంది. అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది, వాళ్ళు అన్ని చోట్ల యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి, కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి, అది కూడా త్వరలోనే చేసేస్తారు. అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగో ఉంటాము, డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది. తగ్గుతుందని కూడా అనుకున్నాం, తగ్గాలని కూడా అనుకుంటున్నాం. సో దీనికి మీరందరూ సహకరించాలి. మీరు సహకరిస్తున్నారు, మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు. సో మీరు ఎప్పుడూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది చాలా ఉంది. నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్మాయికి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ ఇంతకుముందు రిపోర్టు అదేది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము. వీళ్ళకే కాదు, నేను అడిగాను ఎవ్వరికీ చేయకుండా ఉండాలి. ఇది ఇంతకుముందు నుంచి మీరు చేస్తున్నారు కదా, ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్. తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్గా మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా. ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో
కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది. కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లా తిన్నా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్, ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. సో వెన్ ఇన్ ద ఎంక్వైరీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ, వీ కేమ్ టు నో దట్ షీ వాస్ టేకెన్ యాజ్ అసిస్టెంట్ బై ద కొరియోగ్రాఫర్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారనేది, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద agreed sir, but media guidelines apply to all the media, electronic media, every media. There are media guidelines. No sir, we had to call all. Okay, well let me. Don't cross talk. Let me say what she has to say. Okay, sir, mere channel represent. Let me sir, okay, sir, let me address sir, me Swatantra sir, mere sir, you are representing TV9 నుంచి. నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్ టు అడ్రెస్ దిస్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు, నేను ఇందాక ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్, కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలంగా మీడియా దగ్గరికి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి రెడ్రెసల్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియలీ ఇవ్వకూడదు. క్వశ్చన్ అడిగారు. సారీ, ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే, ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్, బట్ ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, దే విల్ బీ ద ప్రాసెస్. సో ఈలోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్. అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈస్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and a respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్, మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. Also Anjana, because the position of the our own investigation, once the investigation is done, we will prepare our own report. Ours is called an inquiry. The report is no, if the police asks, that's a different matter. Once it's over, if they ask, we'll give. Otherwise it's, see, even both the people can use it wherever they want it. అది ఇంటర్నల్ రిపోర్ట్. సార్ దాని నుంచి మీరు అడుగుతున్నారు. సారీ, ఓకే, దోస్ డీటెయిల్స్ ఐ థింక్ ఇప్పుడు మీరు పర్టినెంట్ కాదు. కానీ దుర్గా ఒకసారి బుక్ ఇవ్వవా? ఒకసారి బుక్. దెర్ ఆర్
single digit cases that we have. ఎందుకంటే అప్రోచ్ అయ్యేది కదమ్మా. అది చెప్తాను సింగిల్ డిజిట్ కేసెస్. లేదు అంటే మీకు ఓకే సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి. రాకూడదు కాదు, మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు, ఓహో వీళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది, చాలా ల్యాక్నే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 week 10 daysలో వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే వచ్చినాయి అండి, ఇంకా మేము 10ల సంఖ్యలో కూడా రాలేదు. వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హెవ్ టేకెన్. అంటే చాలామంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది, కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం, కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. తో తీసుకుని చేస్తాం. కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్గా మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళు పక్కన ఉండాలి అనేది ఒక రూలు, అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. Wonderful question, Andy, because we also don't know the answer. Currently, we don't know the answer. We don't have enough publicity around this. We don't have enough awareness around this. 2 విషయాలండి. ఒకటి, సరైన అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ అ ప్యానల్ సిట్టింగ్ హియర్ టు అడ్రస్ దిస్. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, మనం భరోసా ఇవ్వలేకపోవడం. మీడియా కానీ లేకపోతే మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ లైమ్ లైట్. జస్ట్ బిఫోర్ వీ స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్. ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్? ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ ఇవి తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అబౌట్ 133 కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట. సో అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే, కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు. సో అందువల్ల దీనికి గైడ్లైన్స్ స్పెసిఫిక్గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇన్ అడిషన్ టు దట్, ప్రగతి గారు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేనేమైపోతాను, నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో
అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా, మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు, ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు, కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం అని నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం. ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా, ఇలా బ్రదర్ గారు చెప్పారు కదా, ఆ చిన్న భయం, ఇండస్ట్రీ మమకారంతో, ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు. ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ టు గో బ్యాక్, దే వాంట్ టు లివ్ ఇన్ ద ఇండస్ట్రీ, ప్రూవ్ దెమ్సెల్వ్స్, రైట్? సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు. రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే, ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని. దీన్ని మా కమిటీ చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది. వేర్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా. నెంబర్ 1, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హ్యారస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రోకో, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రోకో, అది కూడా సెక్షువల్ హ్యారస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హ్యారస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది. ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. కన్సెంట్ అండ్ వ్యాలిడిటీ, null and void, validity of the consent. Basic case in kadama, what she's mentioning about the general point of overall ga cheppanu, consent gurinchi cheppanu. But ee case is sambandhinchi whatever report, once we get all the evidences, whatever we do, we'll keep it in front of you. It's going to Lakshmi Narayan garu, before you ask your question, to add to Damu garu saying, we are aware of what is all, anni telusu, allegations telusu, అమ్మాయి చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ తెలుసు, మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, అన్నీ మాకు తెలుసు. కానీ అన్ని కోణాల నుంచి మేము చూస్తున్నాం. వీ డోంట్ వాంట్ టు రియాక్ట్ అట్ దిస్ పాయింట్. ఈ కేసు కాదండి, ఏం కాదు, ఎనీ కేస్ వీఆర్ వెరీ క్లియర్, వీ లిసన్ విత్ ఎ వెరీ న్యూట్రల్ మైండ్ టు బోత్ ద పీపుల్. వీఆర్ నాట్ బయాస్డ్ అట్ దిస్ పాయింట్. నాట్ బయాస్డ్ అట్ ఆల్. ఈ కేసు అని కాదు, ఏ కేసు అయినా అట్టగే చూడబడుతుంది. As she said earlier, there were 2 false cases also. We know exactly how to handle them, and whatever has to be done will be done. And one case is still pending. Akkada emi false case lo. Lakshmi Narayan garu question aduguta unnaru. ఒప్పుకుంటున్నాం సార్, అంటే కమిటీ ఉందని కొంతమందికి తెలుసు, అందుకే అన్న సరిపోయినన్ని తగినన్ని సూట్ అయినటువంటివి ఎక్కువ లేవు. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 1 week అవేర్నెస్ వి గోయింగ్ టు క్రియేట్. మీరు అన్నట్టు ఏంటంటే కొంతమందికి తెలుసు, అండ్ ఉమెన్స్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 people ఆర్ ఇన్వాల్వ్డ్, దే ఆర్ ఇన్ ఎ గ్రూప్, రైట్? సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది. బట్ ఓవరాల్గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు, ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్? సో నెక్స్ట్ 1 week దట్స్ వాట్ యూర్ ప్లానింగ్. మొత్తం ఆల్ యూనియన్స్కి కానీ, యూనియన్స్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్కి కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ దీస్ అవేర్నెస్, ద ఫోన్ నంబర్, ద ఈమెయిల్,
posters, సార్ and సాహస్ చెప్పండి. and regarding the box we have out here where we get letters, all this will be done. అట్లాగే సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డీజీపీ శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్. దేర్ బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్కి ఈసీలో ఉన్నారు. సుప్రియ యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్, అండ్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్, పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life, ma. Ikkada undante this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు అందరూ ఉన్నారు. Depending on the case, we involve those people. Yeah. అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? లేదు సార్, వర్క్ ప్లేస్లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. సుమోటో కేసు 100% it has to come to us. చెప్పమ్మా. ఇది ఒకటి చెప్పనా అమ్మా? No, I'll answer this. See, ఒక నిమిషం అండి లక్ష్మీ రాంబాబు, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ ఓవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్ అప్. అట్లాంటి రూమర్స్ అనేది మీ దగ్గరే వస్తే మీ దగ్గర తొక్కాలి. మీకు అన్నీ తెలుసు కాబట్టి, రైట్? చెప్పండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక నిమిషం. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్డ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కేసెస్ దట్ వీ డూ, బట్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ డిస్క్లోజ్ దెమ్ హియర్. అంటే అనేది ఎనీబడీ కెన్ కంప్లైంట్ అండి. మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం అండి, మీరు సరిగ్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్. స్పెసిఫిక్గా అడగరా? ఏమి ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్గా కూర్చున్నాం. అది వేడిగా అడుగుదాం. అది ఫస్టే చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను బ్రదర్స్ గాని తర్వాత మీరు మాట్లాడి స్పెసిఫిక్గా చెప్తాం మీకు, బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support.